మార్గాలలో గుండా నా ప్రయాణం ఉంది కదా, ఈ వేదనకరమైన శోధనలో నేనున్నాను కదా, ఇది తప్పించడం నీ చిత్తమైతే తప్పించండి, ఇది నేను అనుభవించాల్సి వస్తే నాకు శక్తిని దయచేయి, ఈ వేదనలో శక్తిని దయచేయి. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాడు ప్రభు. ఎప్పుడు? కొంచెం సేపులో తను అప్పగింపబడబోతున్నాడు అనగా, కొంచెం సేపులో మరణమవుతాడనగా ఎలా ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? చెమటంతా రక్త బిందువుల వలె కారిపోతా ఉన్నాయంట. ఆ చెమట గ్రంథులన్నీ రక్తము వస్తా, అలాంటి వర్ణనతో వర్ణించాడండి బైబిల్. అలాంటి వేదన పడతా ఉన్నాడు. ప్రభువా నేను భరిస్తాను, ఈ గిన్నెలో పాపం ఉందయ్యా, ఈ గిన్నెలో దోషాలున్నాయి, ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఈ గిన్నెలో ఇది నేను తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించు, లేకపోతే మీరే, ఏదైనా కానీ మీరే ప్రభువా, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి అడుగుతా ఉన్నాడు. శిష్యులేమో నిద్రపోతా ఉన్నారు. ఇదిగో అప్పగింపబోవాడు వస్తున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఈయన ఇక్కడ కూర్చోబెట్టి గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి వెళ్తే, ప్రార్థనలో చేసుకున్నాక మరలా వచ్చి చూస్తే లేదు, పడుకున్నారు. అలాంటి పరిస్థితే మనది. మొత్తులైపోతా ఉన్నాం ప్రార్థనలో, ప్రార్థన విశ్వాసం లేదు, మొత్తులైపోతున్నాం. శోధనలో ఉంటా ఉన్నారు కదా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ శోధన రాదని ప్రభువు చెప్తా ఉంటే, శోధనలు అయితే ఉంటున్నాయి, ప్రార్థన అయితే చేయట్లా, మెలకుగా అయితే ఉండట్లా. ఈరోజు మనల్ని అందరిని అడుగుతున్నాడు ప్రభు యొక్క ఈ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ మెలకుగా ఉండి ప్రార్థన చేద్దామా అనేసి అడుగుతా ఉన్నాడు. ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నాడండి. ప్రార్థన జీవితం ఉంటేనే మన జీవితము, మన యొక్క ప్రతిదీ, మన యొక్క కుటుంబము కట్టబడుతుంది. ప్రియులరా, ఆయన ఈ యొక్క సిలువ త్యాగపూరితమైన మరణకరమైన ఆ రోజున ఎవ్వరు మాట్లాడలేని, దేవీ దేవతలు అనబడు వారు మాట్లాడలేని గొప్ప మాటలు మాట్లాడాడండి. 7 మాటలు. ఆ 7 మాటలతో మన జీవితాన్ని గొప్పగా మనం మలుచుకోవచ్చు. ఈ అసహ్యకరమైన జీవితాన్ని గొప్పగా మలుచుకోవచ్చు. ఆ 7 మాటలు మన యొక్క జీవితంలో మనము ఆ మాటలు కొనసాగించుకుంటూ పాటిస్తూ ఉంటే సుఖముగా ఎల్లబుచ్చుకోవచ్చు మన జీవితాన్ని. ఆయన పరలోక రాజ్యానికి కూడా వారసులు అవ్వచ్చు ఈ మాటలు వింటే. మొదటి మాట ఏంటో తెలుసా? ఏం మాట? తండ్రి వీరేమి చేయుచున్నారో చెప్పండి. లూకా సువార్త 23వ అధ్యాయము 1వ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎంత బాధ పెడుతున్నాడు. ఇప్పుడు చదువుకున్నాం కదా వాక్యంలో, అతడు ఎలా మన అతిక్రమములను బట్టి ఎలా బాధింపబడ్డాడు? ఏందండి ఏమంటున్నారు? ఎక్కడున్నారు మీరు? నిద్రలో ఉన్నారా? పాడుబండ్లో ఉన్నారా? మన అతిక్రమములను బట్టి ఆయనే ఎలా బాధపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, బాధించబడ్డాడు, శిక్షణ పొందాడు. ఈ రీతిగా ఉండి కూడా ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని